హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి కొలనుపాకలోని సోమేశ్వర ఆలయంలో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనకు రామప్ప వచ్చేసి 165 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మనం అయితే రామప్పకి వెళ్ళి రామప్ప మొత్తం కవర్ చేద్దాం. అలా 3 hours జర్నీ చేసుకొని మనం అయితే రామప్ప టెంపుల్ కి అయితే చేరుకున్నాం. మనం వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చాము. సో ఫ్రంట్ సైడ్ నుంచి ఇంకో రూట్ అయితే ఉంటుంది, ఆటోస్ అవన్నీ అటు నుంచి వెళ్తాయి. మనకు ఏం తెలియదు కదా ఇక్కడ. సో మనం అయితే మ్యాప్ ద్వారా వచ్చాము. సో ఇక్కడికి అయితే తీసుకెళ్ళింది. సో లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాం రండి. సో అలా మనం లోపలికి రాగానే మనకైతే 3 ఆలయాలు అయితే ఉంటాయి. ఒకటేమో ఫస్ట్ కనిపిస్తుంది, ఇదైతే నంది మండపం. సో దాని ఎదురుగానే శివాలయం మెయిన్ టెంపుల్, దాని పక్కన ఒక శివాలయం అయితే ఉంటుంది. అక్కడ ముందు చిన్నగా కనిపిస్తుంది కదా, అదే అయితే శిలాశాసనంది. సో లేట్ ఎందుకు, మనం అయితే లోపలికి వెళ్దాం రండి. మనం ముందుగా అయితే నందీశ్వరిని దర్శనం చేసుకుందాం రండి. ఈ యొక్క నందీశ్వరు వచ్చేసి 10 నుంచి 12 ఫీట్లు అయితే ఉంటుంది. బ్లాక్ స్టోన్, చాలా స్మూత్ గా. ఆ ఒక చెక్కడం కూడా మీరు చూసుకోవచ్చు, ఆర్నమెంట్స్ ఎంత బాగా చెక్కారో. మొత్తం చూపిస్తాను నందీశ్వర్ చుట్టూ, చూడండి. ఇంకోటి వచ్చేసి మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసిన నందీశ్వరుడు కొంచెం రైట్ సైడ్ కి తిరిగి ఉంటుంది. అలాగే లెఫ్ట్ ఐ నుంచి అయితే శివుణ్ణి అయితే ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారు. ఇదే మా మెయిన్ ఆలయం. మెయిన్ ఆలయం లోపలికి వెళ్దాం రండి. సో మీరైతే ఫస్ట్ శివయ్యని అయితే దర్శనం చేసుకోండి, చూపిస్తాను. తర్వాత మనమైతే ఈ గుడి యొక్క గొప్పతనం, ఫ్యూచర్స్, అలాగే ఏమేమి చూడాల్సినవి ఉన్నాయో అన్ని చూపిస్తాను. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు మెయిన్ టెంపుల్ ఎలాంటి ఎలక్ట్రిక్ బల్బ్ అయితే ఉండదు. సో బయట ఉన్న బ్రైట్నెస్ ఏదైతే ఉంటుందో, వెళ్తురు, ఆ ఒక వెళ్తురు ఈ యొక్క 4 పిల్లర్స్ అయితే ఉన్నాయి కదా, ఆ ఒక 4 పిల్లర్స్ నుంచి రిఫ్లెక్ట్ అయి ఆ ఒక శివుని పై అయితే అదొక రిఫ్లెక్షన్ అయితే ఒక మిర్రర్ టైప్ లో అయితే వెళ్తుంది. సో ఈ యొక్క 4 స్తంభాలు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, 3 స్తంభాలకేమో మొత్తం విగ్రహాలు అయితే చెక్కేసి ఉంటాయి. సో ఒక్క స్తంభానికి మాత్రం ఎలాంటి విగ్రహం అయితే చెక్కేసి ఉండదు. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఈ యొక్క స్తంభంని మీరు కొంచెం దూరం నుంచి చూస్తే మీకు ఒక శంఖం ఆకారం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క శంఖం ఎందుకు అంటే, ఈ యొక్క ఆలయానికి దిష్టి తాకకుండా మనకి ఈశాన్య మూలలో ఈ యొక్క శంఖ ఆకారం అయితే పెట్టారు, చూసుకోవచ్చు. మూడోది వచ్చేసి మనకు ఆలయం మధ్యలోనే మనకైతే నాట్య మండపం అయితే ఉంటుంది, ఆ ఒక శివుని ముందు నాట్యం చేయనికి. సో మీరు అలా పైకి చూస్తే మీకు రౌండ్ గా కనిపిస్తుంది కదా నటరాజ స్వామి. సో మనం నాట్యానికి సైన్ ఏంటి, నటరాజ స్వామి కదా. సో నటరాజ స్వామి విగ్రహం కూడా అక్కడ ఉంది, చూసుకోవచ్చు మీరు. సో నాలుగోది వచ్చేసి మీకు పైకి చూస్తే మీకు 8 ట్రయాంగిల్ షేప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఆ ఒక ట్రయాంగిల్ షేప్ సైన్ ఏంటంటే, శివునికి యొక్క అష్టగణాల యొక్క విగ్రహాలు అయితే చెక్కారు. సో డీటెయిల్ గా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకైతే అర్థం అవుతుంది, చూడండి. ఈ యొక్క విగ్రహాలు గమనిస్తే మీరు, ఈ యొక్క విగ్రహంలో రథంపై శివుడి చేతిలో త్రిశూలం, అలాగే పక్కకే బ్రహ్మ, విష్ణువు, గణపతి, అలాగే శివగణాలతో యుద్ధానికి వెళుతున్నట్టుగా చెక్కారు, చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహాలు గమనిస్తే, ఒక విగ్రహాల్లో ఒక వైపు దేవుళ్ళు, అదే ఇంకో వైపు రాక్షసులు పాల సముద్రం చిలుకుతారు కదా అమృతం కోసం, ఆ ఒక గుర్తుగా ఇక్కడైతే చెక్కారు, చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే స్తంభంపై బ్యాంగిల్స్ పై ఉన్న డిజైన్ చెక్కారు. ఒక డిజైన్స్ లో కూడా ఎంత డీటెయిలింగ్ ఉందో చూసుకోవచ్చు, ఎంత సన్నటి హోల్స్ ఉన్నాయో. అలాగే ఇక్కడ కొంచెం పక్కకు స్తంభాలపై చూస్తే మీరు నాట్యం చేస్తున్నట్టుగా విగ్రహాలను అయితే చెక్కారు. ఒక్కొక్కటిగా చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక కిటికీ. ఈ యొక్క కిటికీకి శివుడి యొక్క నాట్య భంగిమలు చెక్కారు. ఎంత అద్భుతంగా చెక్కారో ఒకసారి మీరే చూడండి.
అలా చూసుకొని బయటికి వస్తే మనకి ఇంకో శివాలయం అయితే ఉంటుంది. ఈ యొక్క ఆలయం కూడా చూద్దాం రండి. ఈ యొక్క ఆలయంలో ఉన్న నంది అయితే విరిగిపోయి ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి మనకు చిన్నగా శివలింగం అయితే ఉంది, అలాగే చాలా గర్భలింగాలు అయితే ఉన్నాయి. కొద్దిగా చిన్నగా లైట్ అయితే పెట్టారు, సో మనకు విజిబిలిటీ కోసం అని అనుకుంటా. సో ఇదైతే రోజు ఆలయం అయితే ఓపెన్ చేస్తలేరు అనుకుంటా, ఒక మెయింటెనెన్స్ చూస్తే నాకు అనిపించింది. గుడి మాత్రం చాలా మటుకైతే డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. అప్పటి రాజు చాలా గొప్పగా కట్టించారు, కానీ తర్వాత మొఘల్ రాజులు అయితే మొత్తం డ్యామేజ్ అయితే చేసేసారు. మ్యాక్సిమం అయితే నందిలోనే మొత్తం కూలగొట్టేశారు. ఇక్కడ కూడా ఆలయాలు ఉన్నాయి చిన్న చిన్నవి, కానీ ఏం లేవు. సో ఆ ఒక్క మెయిన్ టెంపుల్ రామప్ప మెయిన్ టెంపుల్ ఉంది కదా మనకు, ఇందులో అదైతే చాలా అసలు అప్పట్లోనే అంత టెక్నాలజీ లేని టైంలోనే అంత బాగా ఎట్లా కట్టిరో తెలియదు, కానీ అసలు ఒక చిన్న ఏమంటారు నిడిలు కూడా ఇట్లా పాస్ అవుతుంది అంతలా చెక్కిరు, మిషన్స్ లేకుండానే. అంటే ఎట్లా సాధ్యమైందో మనకైతే తెలియదు. సో అలా శివాలయం చూసుకొని మనం బయటికి వస్తే ఇక్కడ మనకు శిలాశాసనం అయితే ఉంటుంది. ఈ యొక్క శిలాశాసనానికి కూడా వాళ్ళు మండపం అయితే కట్టారు, చూసుకోవచ్చు ఎలా ఉందో మండపం. అలాగే శిలాశాసనం కూడా చూడండి. మీరు ఇక్కడ చూస్తే ఈ యొక్క 4 శిల్పాలు చాలా డిఫరెంట్ గా నాకైతే అనిపించింది నేను చూసినప్పుడు. మీరు కూడా చూడండి ఒకసారి. మామ ఈ యొక్క ఏనుగులను చూడండి ఎలా ఉన్నాయో. ఒక్క ఏనుగు పొలిగిన ఇంకో ఏనుగు అయితే ఉండదు. సో అన్ని డిఫరెంట్ గా ఉంటాయి, చూసుకోవచ్చు మీరు కూడా ఎలా ఉన్నాయో. ఇక్కడ మీరు చూసే జైన్ మతం చెందిన విగ్రహాలు కూడా ఉన్నాయి, చెక్కారు, చూసుకోవచ్చు. మనకి ఆలయం పక్కకే చెట్టు కింద అయితే మనకు ఒక శివుంది లింగం అయితే ఉంటుంది. అది కూడా బ్రహ్మసూత్రంతో ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే ఫోటోలు దిగాను, మీరు కూడా వెళ్ళినప్పుడు దిగండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుతమిదబంధన మృత్యోర్ముక్షయమామృత. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. తండ్రి పరమేశ్వర. సో ఇది ఇంకోటి చెప్పడం మర్చిపోయినా నేను, ఏంటంటే ఈ యొక్క ఆలయం భూకంపం వచ్చినా ఎట్టు అంటే ఏమీ డ్యామేజ్ అయితే కాదు. ఎందుకంటే ఒకసారి అయింది భూకంపం వచ్చినా కానీ ఏం కాలేదు. సో ఇంకోటి ఏంటంటే ఇది మనం నార్మల్ గా పునాది నిర్మించి దాని మీదకి టెంపుల్ ఇల్లు కానీ టెంపుల్ కానీ కడతాం కదా. సో ఇదంతా పునాది కాదు, మొత్తం ఇసుక. నీకు కనిపిస్తుందా లేదా, సన్నటి ఇసుక మీద ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు. అండ్ మనకు ఇక్కడ చూసుకుంటే పైన దీనికి యూజ్ చేసిన బ్రిక్స్ అంటే స్టోన్ ఉంటాయి కదా, అవి కూడా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ స్టోన్స్. నీళ్ళల్లో కూడా ఫ్లోట్ అయ్యే స్టోన్స్ ని యూజ్ చేశారు. అంటే చూడండి ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేశారో అప్పట్లోనే.
అందుకే చూడాలి, ఇలాంటి ఓల్డ్ టెంపుల్స్ ని మనం విజిట్ చేసేది అందుకే, ఇలాంటివి తెలుసుకోనీకి, చెప్పనీకి, ఇంకా 10 మందికి తెలుసుకోవాలని చెప్పి ఇలాంటివి కవర్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇంకోటి వచ్చేసి మావా, నీకైతే డౌట్ వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే చెప్పబుద్ధి అయింది, అందుకే చెప్తున్నా. ఏంటిదంటే మనకు ఈ యొక్క టెంపుల్ పేరు వచ్చేసి రామప్ప కదా. సో రామప్ప అని ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క టెంపుల్ ని చెక్కిన అతను పేరు అది రామప్ప. సో ఆ ఒక పేరు ఎప్పుడు గుర్తుండిపోవాలా, అలాగనే ఆ ఒక కట్టడం చూసి ఆ ఒక రుద్రుడు ప్రతాప రుద్రుడు ఈ యొక్క ఆలయానికి రామప్ప అని పేరు పెట్టాడు. సో ఈ యొక్క శిల్పి వచ్చేసి కర్ణాటకకు చెందినవాడు. సో మీరు కర్ణాటకలో కొన్ని టెంపుల్స్ మెయిన్ కొన్ని ఉంటాయి, అవి చూస్తే మీకు ఈజీగా పెద్దగా ఆశ్చర్యం ఏమి అనిపించదు, ఎందుకంటే ఆ కర్ణాటక వాళ్ళే ఈ యొక్క ఆలయాన్ని చెక్కారు కాబట్టి. సో మనకు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఎక్కువ కర్ణాటకలో ఇలాంటి టెంపుల్స్ చూడలే, నేను కూడా చూడలే. సో అందుకే నాకైతే ఆశ్చర్యమే అనిపిస్తుంది. అది అన్నమాట మావ. ఇప్పుడు మనం ఎలా చేరుకోవాలో చెప్తాను చూడండి. ముందుగా మన స్టేట్స్ నుంచి అయినా, మన ప్రాపర్ నుంచి అయినా వరంగల్కి అయితే చేరుకోండి. వరంగల్ బస్ స్టాప్ నుంచి మునుగుకు నియర్లీ ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, మునుగు సర్కిల్ కి. సో మునుగు సర్కిల్ చేరుకొని అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి, ఆటోస్, షేర్డ్ వెహికల్స్ అయితే ఉంటాయి. ఆ ఒక వెహికల్స్ ఎక్కి మీరైతే రామప్ప చేరుకోవచ్చు. మనకు మునుగు సర్కిల్ నుంచి రామప్ప వచ్చేసి 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో జర్నీ అప్రాక్సిమేట్లీ మీకు ఒక 20 నుంచి 25 మినిట్లల్లా, అంతే 25 మినిట్లల్లా తీసుకొచ్చి మనని ఇక్కడ డ్రాప్ చేస్తాడు. సో మీరు దర్శనం చేసుకొని మళ్ళా అక్కడ మనకు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళంగానే మనకైతే మళ్ళా షేడ్ వెహికల్స్ అయితే ఉంటాయి. సేమ్ మళ్ళా ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి మళ్ళా మునుగు సర్కిల్, నంది సర్కిల్, ఆ మునుగు నుంచి మళ్ళా వరంగల్ బస్ స్టాప్, అక్కడ నుంచి మీరు 1 డేలో అయితే కంప్లీట్ అయిపోతాయి. 1 డేలో మీరు అన్ని కవర్ చేయొచ్చు. నేను ఒక్కొక్కటిగా మీకు స్టెప్ బై స్టెప్ వీడియో పెడతాను, ఆ వీడియో ఫాలో అవుతూ మీరైతే వెళ్ళొచ్చు. ఓకేనా మామ? మరొక వీడియోతో మళ్ళా మీ ముందు ఉంటాను. ఒక లైక్ అయితే వేసుకోండి మామ ప్లీజ్.